హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మంచి రుచికరమైన రోటి పచ్చడి చేశాను. సూపర్‌గా ఉందండి. ఈ విధంగా పెద్దల కాలంలో ఎప్పుడు ప్రతి ఒక్కరు చేసుకొని తినేవాళ్ళండి. అది ఇప్పుడు గూడా కొన్ని కొన్ని ఏరియాల్లో అంటే పల్లెటూరు ఏరియాలో ఈ విధంగా నడుస్తుంది. కానీ ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఎలా చేయాలంటే ముందుగా మనం కొన్ని దొండకాయలు తీసుకోవాలి. దొండకాయలు తీసుకున్న తర్వాత ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, టమోటాలు ఇలాంటివి మనం తీసుకోవాలి. కానీ తీసుకునేటప్పుడు ముందుగా మనం శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మాత్రమే వాటిని వాడుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వీటిని తీసుకునేసి ఒక రోలు సిద్ధం చేసుకొని ఆ రోట్లో ముందుగా పచ్చిమిరపకాయలను వేసిన తర్వాత వాటిని కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను చెప్తున్నాను కదూ, ఈ విధంగా ట్రై చేసి చూస్తేనే అది అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు దాంట్లో వెల్లుల్లిపాయలు ఒక గడ్డ తీసుకుని వేసిన తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు సగం టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు వీటిని కూడా మనం కచ్చపచ్చగా దంచేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసాం కదా, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మెత్తగా మెదిగిపోతాయి. అంటే మరీ పేస్ట్ టైప్‌లో లేకుండా కొంచెం బరగ్గానే ఉండాలి. ఇప్పుడు దొండకాయల్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకుంటూ వీటిని మనం ఇవి కూడా కచ్చపచ్చగా దంచేసేయాలండి. ఇవన్నీ కూడా మనం ఏమేమైతే ఏస్తామో అన్నీ ప్రతి ఒక్కరు కూడా కచ్చా పచ్చాగానే దంచేసుకోవాలి. ఓకే. ఆ టైప్‌లో దంచితే ఏందంటే దీనికి రుచి చాలా బాగుంటుంది తినేటప్పుడు. అది ఒక్కసారి అనుభవిస్తే గాని తెలీదండి. ఓకే. అందుకోసం అనేసే ఒక్కసారి ఈ విధంగా చేసి చూస్తే ఆ టేస్ట్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. అందుకనేసే చెప్తున్నాను. కాకపోతే ఏందంటే దీన్ని మనం దంచుకునేటప్పుడు మరీ గుజ్జులాగా అంటే మెత్తగా పేస్ట్ టైప్ కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే దబ్బలు దబ్బలుగా ఉండే విధంగా మనం బాగా దంచేసుకోవాలండి. ఈ టైప్‌లో దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నానబెట్టిన ఈ చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుందండి. ఎందుకంటే పచ్చిమిర్చి మనం వేసున్నాం కదా! ఆ పచ్చిమిర్చి కూడా మనం వేసేటప్పుడు కారం స్పైసీ ఎంతుందో దాన్ని చూసుకునేసే పచ్చిమిరపకాయలని ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ఓకే. కొంచెం స్పైసీ తక్కువ ఉంటే ఒక 4 కాయలు వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ ఉంటే 4 కాయలు తగ్గించుకోవాలి. ఆ టైప్‌లో వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా బాగా మెదగనివ్వాలి. మెదిగిన దాంట్లో ఇప్పుడు టమోటాలను తీసుకునేసి మధ్యలోకి కట్ చేసి ఓకే. ఈ విధంగా అందులో పెట్టేసి ఇవి కూడా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి. అనుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా అందులో పెట్టుకోవచ్చు అని. కాకపోతే ఏందంటే ఈ విధంగా దంచేటప్పుడు ఇందులో ఇవి చితికి రసం టైప్‌లో బయటకొస్తుంది చూడండి. అది అండి మంచి రుచిగా ఉంటుంది. అందుకోసమనేసి ఈ టైప్‌లో మనం దంచాలండి. దంచితే రుచి మాత్రం ఉంటుందండి. భలేగా ఉంటుందండి. ఈ టైప్‌లో ఆ గ్రీన్ ఉన్నది ఇలా రెడ్ టైప్‌లో మారిపోతుంది. ఇలా మనం టమోటాలు బాగా దంచి ఇలా రుబ్బితే ఈ టైప్‌లో వచ్చేస్తుందండి. ఓకే. ఈ విధంగా వచ్చిందాన్ని కొంచెం అలా ఎగదోసుకునేసి ఆ తర్వాత ఒక ఆనియన్, ఒక ఉల్లిగడ్డని మధ్యలో కట్ చేసి దాంట్లో పెట్టేసి దీన్ని గూడా కచ్చపచ్చగా దంచేసేయాలి. ఇలా కచ్చపచ్చగా దంచితే ఆ తర్వాత రుబ్బితే ఈ ఆనియన్‌లో ఉండే సారం గూడక ఈ పచ్చట్లోకి వచ్చి రుచి చాలా బాగుంటుందండి. ఈ టైప్‌లో మనం బాగా రుబ్బేసుకునేసి నీరు టైప్‌లో రావాలి. అది అలా రుబ్బుతుంటేనే నోట్లోకించి నీళ్ళు వస్తాయండి. అంత బాగుంటుంది. ఓకే. ప్రతి ఒక్కరికి లేని ఆకలి గూడా పుట్టుకొస్తుందండి. అంత మంచిగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు. ఈ టైప్‌లో చేసుకొని తిని చూడండి. మీకే అర్థమవుతుంది. ఈ విధంగా దంచిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసి ఒక బౌల్‌లోకైతే వేసుకోవాలి. ఈ పచ్చడిని ఎంత వీలైతే అంత రోట్లో దంచడానికి ప్రయత్నించండి. ఒకవేళ రోలు అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీ జార్‌లో ఏసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. కానీ ఏందంటే దానికి దీనికి టేస్టు కొంచెం తేడా ఉంటుంది. ఇలా రోట్లో దంచిన టేస్ట్ మాత్రం దేనికి రాదండి. అంత రుచిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకునేసి దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకునేసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి వేసుకోవాలండి. వేసిన దాన్ని కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. వేగిన దాంట్లో ఒక 3 ఎండుమిరపకాయలను వేసుకునేసి అవి కూడా కొంచెం అలా అనేసి ఇప్పుడు కరివేపాకు అదొక 4 రెమ్మలు అలా దూసి వేసుకునేసి చిటపట్లాడనిచ్చి దంచిన ఆ పేస్ట్‌ని
దీంట్లో వేసేసుకోవాలి. ఆ పేస్ట్‌ని వేసిన తర్వాత ఇలా ఇప్పుడు మనం తిరగేసుకుంటూ కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిటికెడు ఇంగు తీసుకోవాలండి. ఇంగు మాత్రం మర్చిపోవద్దు. ఆ ఇంగు వేస్తే ఏందంటే మంచి స్మెల్‌తోని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే. మనం తినేటప్పుడు ముద్ద నోటికాడ పెట్టకముందే ఆ స్మెల్ అనేది ఉంటుంది చూడండి. ఆ వాసనతోనే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. అందుకని దాన్ని మాత్రం ఖచ్చితంగా ఏసుకోండి. ఏస్తే టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 2, 3 నిమిషాల పాటు సన్న మంట మీద ఇలా ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం అన్నీ దంచినయన్నీ పచ్చివి కదండీ! అందుకనేసి వాటి పచ్చి వాసన అనేది కొంచెం అలా పోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. అంటే మరి ఎక్కువ శాతం ఉడకకూడదు. ఓకే. అలా. ఇప్పుడు మీదకించి 4 రెమ్మలు అలా కొత్తిమీరని శుభ్రంగా కడిగి తుంచి ఏసుకునేసి, ఇప్పుడు ఈ టైప్‌లో బాగా మిక్స్ చేసుకునేసి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత ఈజీయో చూడండి. ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇది చేసుకొని ఒక్కసారి తిని చూసిన వాళ్ళెవరైనా సరే టేస్ట్ మాత్రం అస్సలకే మర్చిపోరండి. చాలామంది వరకు పచ్చడంటే ఇష్టపడని వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఒక్కసారి టేస్ట్ చూపించారంటే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ప్రతిరోజు పచ్చడి ఒక్క ముద్దకైనా కావాలని ఖచ్చితంగా అంటారండి. అంత బాగుంది. ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. ఈ విధంగా ఖచ్చితంగా చేసి చూడండి. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. మళ్ళీ కలుద్దామా?